హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఎగ్ పన్నీర్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఎగ్ కర్రీ చేసుకునేలా కాకుండా కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎగ్ పన్నీర్ కర్రీ అంటే ఎగ్ పన్నీర్ కలిపి వండుతారు అనుకుంటున్నారా? కాదండి, ఒకసారి చూసి మీరు ట్రై చేయండి. ఇక్కడ నేను ఈ కర్రీ కోసం 4 కోడిగుడ్లు తీసుకొని వాటర్ పోసుకొని ఉడికించుకున్నానండి. ఈ గుడ్లు మనం ఉడికించుకునేటప్పుడు కొద్దిగా ఒక చుక్క నూనె వేసుకొని ఉడికించుకోండి. పైన పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. కొత్త గుడ్లు అలాగ ఉన్నప్పుడు పెంకు బాగా రాదు కదండి, అలా కాకుండా చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఈ కర్రీ కోసం 2 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అలాగే మసాలా కోసం మన బిర్యానీ మసాలా దినుసులు ఉంటాయి కదండి, దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, అలాగే బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు తీసుకోవాలి. 2 చొప్పున తీసుకుంటున్నానండి. అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, షాజీరా ఇవన్నీ తీసుకోవాలి. చాలా స్పైసీగా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. రెగ్యులర్గా మనం చేసుకునే కర్రీలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అలాగే 1 స్పూను ధనియాలు కూడా తీసుకోవాలండి. ఈ మసాలా పొడి ప్రిపేర్ చేసుకోవటానికి ఇవన్నీ తీసుకొని ఈ ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకోవాలి. మనం ఉడికించుకున్న కోడిగుడ్లని హాట్ వాటర్లోంచి తీసేసి చల్లని నీటిలో వేసుకోవాలి. వేసుకొని పైన ఉన్న పెంకు తీసేసుకోవాలి. ఇట్లా మనం కోడిగుడ్లు ఉడికిన తర్వాత కింద ఇట్లాగా ట్యాప్ చేసి చుట్టూ రౌండ్గా ట్యాప్ చేసుకుంటూ చిన్న చిన్నగా ఇట్లాగా అయిన తర్వాత ఇలా నొక్కితే పెంకు చాలా ఈజీగా వచ్చేస్తుందండి. కింద మనకి నేల మీద ఇట్లాగా ట్యాప్ చేసుకుంటూ చుట్టూ రౌండ్ తిప్పుకుంటా ఇలా నొక్కితే పెంకు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, మనం ఉడికించుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ కూడా వేసుకున్నాం కాబట్టి చాలా నీట్గా వస్తుంది. ఇదే విధంగా అన్ని గుడ్లు పైన పెంకు తీసేసుకోవాలి. మనం ఈ పెంకు తీసేసుకున్న వాటర్ని కానీ పెంకులు కానీ బాగా మెత్తగా నలిపేసుకొని మీరు మొక్కలకి ఎరువుగా కూడా వేసుకోవచ్చండి. కోడిగుడ్డు పెంకులు కానీ, ఉల్లిపాయ తొక్కలు కానీ, ఆ వాటర్ కానీ చాలా మంచిది. బియ్యం కడిగిన నీళ్ళు కానీ. ఈ విధంగా పెంకు తీసేసుకున్న కోడిగుడ్లని నైఫ్తో చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. ఇట్లా పన్నీర్ పీసెస్ ఉంటాయి కదా, ఆ విధంగా చిన్న చిన్న స్లైసెస్లా కట్ చేసుకోవాలి. మనం కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఎగ్ ఎల్లో అనేది సపరేట్ అవ్వకుండా ఉండేటట్టు చూసుకోండి. అందుకనే నేను ఇట్లా రివర్స్లో చేసి కట్ చేసుకుంటున్నా. ఎగ్స్ సగానికి కట్ చేసుకొని ఇట్లా చిన్న చిన్న పీసెస్ లాగా పన్నీర్ పీసెస్లా కట్ చేసుకోవాలి. సొన మాత్రం సపరేట్ కాకుండా అయితే చూసుకోండి. ఒకవేళ సొన సపరేట్ అయ్యి కర్రీస్ మనం చేసుకున్నప్పుడు అదంతా పిండి పిండిగా టేస్ట్ బాగోదు. ఇలాగా ఎగ్ని ఎల్లో సొన ఉండేటట్టు కట్ చేసుకొని పన్నీర్ పీసెస్ లాగా పక్క పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నేను కొద్దిగా సాల్ట్, పసుపు, కారం, గరం మసాలా, కార్న్ఫ్లోర్ తీసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నా. కార్న్ఫ్లోరు, కొద్దిగా పసుపు, కారం, గరం మసాలా పౌడర్, అలాగే సాల్ట్ ఇవన్నీ బాగా కలుపుకొని మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్కి ఈ పౌడర్లో ఇట్లాగా డిప్ చేసుకోవాలి. మనకి ఎల్లో సోన్ ఉంది కదండి, అది సపరేట్ కాకుండా చక్కగా దీంట్లో ఇట్లాగా రోల్ చేసుకొని డిప్ చేసుకుంటే దానికి స్టిక్ అయి ఉంటుందండి ఎగ్ పీస్కి. ఇలా అన్ని పీసెస్కి అలాగే ఉప్పు, కారం అనేది పీస్కి కూడా బాగా పడుతుంది. ఈ విధంగా అన్నీ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 1 గరిటె ఆయిల్, అలాగే 1 స్పూను బటర్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఎగ్ పీసెస్ని దీంట్లో ఫ్రై చేసుకోవాలి. బాగా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోకండి, అలా చేయటం వల్ల ఎల్లో అనేది సపరేట్ అయిపోతుంది. అందుకని
నిదానంగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలి. మనం పన్నీర్ ఫ్రై చేసుకుంటాం కదండి, కుక్ చేసుకున్నప్పుడు అదేవిధంగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. వేరొక బాండీ తీసుకొని హీట్ అయిన తర్వాత ఒక 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ మీరు రెడ్ కలర్లో ఉంది ఏంటని అనుకుంటున్నారు కదా, అంటే చికెన్ ఫ్రై కానీ అట్లాంటి ఫ్రై ఏమైనా చేసినప్పుడు ఆయిల్ని ఇలాగ నాన్ వెజ్ కర్రీలు యూజ్ చేసేస్తానండి, అందుకనే ఆయిల్ అనేది కొంచెం రెడ్ కలర్లో ఉంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే ఒక 2 టమాటాలను కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటున్నా. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా పసుపు వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత సాల్టు యాడ్ చేసుకొని కలుపుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. మనం ఆయిల్ అనేది సపరేట్ అయిపోయే వరకు కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయలు చక్కగా మగ్గిపోయే వరకు. మనం తీసుకున్న మసాలా దినుసులు, అలాగే ఒక 4 జీడిపప్పు, కొద్దిగా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోండి. నాకు ఆల్రెడీ కొబ్బరి పౌడర్ ఉంది కాబట్టి దాన్నే వేసుకొని గ్రైండ్ చేసుకుంటున్నా. ఆయిల్ మొత్తం ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక 3 స్పూన్లు కారం అయితే యాడ్ చేస్తున్నాను. తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకొని ఒక గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అనేది కొంచెం దగ్గరకు వచ్చి మనం వేసుకున్న ఆయిల్ అనేది పైకి సపరేట్ అయిపోయే వరకు కుక్ అయితే సరిపోతుందండి. మీకు కనిపిస్తుంది కదా, ఆయిల్ అనేది ఇట్లా పైకి ఇలా సపరేట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఎగ్ పీసెస్ని వేసేసుకొని ఒక్కసారి కలుపుకోవాలి. ఒక్క 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే అంతే అండి. ఎంతో సింపుల్గా ఎగ్ పన్నీర్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే టేస్టీ ఎగ్ పన్నీర్ కర్రీ రెడీ. లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎగ్ పన్నీర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. దీనిని మనం రోటీలో కానీ రైస్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే ఎగ్ కర్రీలా కాకుండా ఒక్కసారి ఈ స్టైల్లో మీరు ట్రై చేసి సర్వ్ చేయండి. అందరూ సూపర్ అంటారు. స్పైసీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయటం అయితే మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.